పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి కొంచెము సీట్లు అడుగుతాడు 50 వరకు వెళ్తాడు అనుకుంటున్నా. అంటే ఓటమిలో ఎలాగైతే ఒక 10 సంవత్సరాలు నేర్చుకున్నాడో ఈ కూటమిలో కూడా 10 సంవత్సరాలు నేర్చుకుంటారంటారా? కంపల్సరీ అండి. నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే 29 చెప్పలేము కానీ తర్వాత 34 కదా, అప్పుడు ఇబ్బంది లేకుండా వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల కోసం ఏదో చేయాలనే తప్పనుండే మనుషులలో ఆయన ఒకడు కాబట్టి ఏదైనా చేస్తాడు చేయాలనే తప్పనుంది ఆయనకు చేస్తాడు. అలాంటి వ్యక్తికి మనం ఏదైనా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేస్తే రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది. అలాగే ఆయనకున్న శాఖలు పంచాయతీరాజ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వాటిని ఎలా చేస్తున్నారు? ఆయన చేస్తున్నాడు అనే దానికే కదా ఈ మూవీస్ కూడా సరిగ్గా రావడం లేదు. ఆయన అప్డేటు ఆయన దాన్ని పట్టించుకోకుండా ఈ పాటికి మూవీస్ అప్డేట్ వచ్చేవి, ఓజీ వచ్చేది. దాని తర్వాత ఇప్పుడు మూవీస్ గురించి అప్డేట్ లేదంటే ఆయన పని ఆయన చేస్తున్నట్టే కదా అర్థం. కాబట్టి ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన పని 100% ఫుల్ఫిల్ చేస్తున్నాడు అనుకుంటున్నాం. చేస్తుంటాడు కూడా, చేస్తుంటాడు. సో మరి మనం ఎంత కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా చూడొచ్చు? 10 ఏళ్ళు అంటారా? 10 ఇయర్స్ కంపల్సరీ పడుతుంది. తొందరపడకుండా ఆలోచన చేయాలని అందరం కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. 10 నెలలు అయిపోతుంది దగ్గర ప్రభుత్వం ఏర్పడి. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిపించుకున్న 21 మంది ఎమ్మెల్యేలు మొత్తం అందరిది ఎంపీలు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు. ఎలా అంటే రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లు అయితే కొన్ని రిపేర్లు అయినాయి, చిన్న రోడ్లు అయితే మాత్రం ఖచ్చితంగా అన్నీ వేశారు. అలాగే ప్రతి పల్లికి కూడా రోడ్డు వెళ్ళింది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పంచాయతీ వ్యవస్థ. పంచాయతీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. పంచాయతీ వ్యవస్థలో ప్రెసిడెంట్ కానీ మెంబర్లకు కానీ వాల్యూ లేకుండా, అసలు ప్రెసిడెంట్ అనేవాడికి అసలు గ్రామం మీద పట్టు లేకుండా దరిద్రంగా చేసేసాడు ఆ వ్యవస్థని. అలాంటి చేసేసే వ్యవస్థని పంచాయతీ నిధులు ఇచ్చి పచ్చని పల్లెలుగా తీర్చిదిద్దుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తులు ఇంకా రావాలి. అంత నిబద్ధతతో ఉన్న వాళ్ళు జనసేన పార్టీలో చాలామంది ఉన్నారు. అందరూ కూడా చాలా చక్కగా ఆ పనులు చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి సహకరిస్తున్నాడు. కాబట్టి పరిపాలన మాత్రం అద్భుతంగా ఉంది. అయితే కొంత బడ్జెట్ల విషయంలో పైనుంచి ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుంది. మరి అదే మొహమాటంగా అడగలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. ఆయనకు మొహమాటం లేదండి. మొహమాటం ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడైనా అవకాశవాదులకు ఉంటుంది మొహమాటం. కానీ ప్రేమతో మన బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సొంత నిధులే వెచ్చించి రాష్ట్రాన్ని బాగు చేయాలని చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొహమాటాన్ని పోతాడా? చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే ఒప్పుకోడు కదా. అలాగే తాజాగా ఏదో తమిళ ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట. అంటే దాన్ని సినిమాలు మళ్ళీ చేస్తాను, నాకు డబ్బులు అనేది అవసరం ఉన్నంత వరకు సినిమాలు చేస్తాను కూడా చెప్పారు. సో మరి అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సరిపోక మళ్ళీ సినిమాలు అంటున్నారా, లేకపోతే? కాదండి, ప్రభుత్వ నిధులు ఎలాగ రాష్ట్రానికి ఉపయోగిస్తారు. కానీ ఈయన సొంతంగా కష్టపడిన డబ్బులు ఖచ్చితంగా కొన్ని నిధులు రాకపోవచ్చు. వాళ్ళకి సహాయం చేయాలి. ఇప్పుడు మొన్న అంతకుముందు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ అకారణంగా చచ్చిపోయిన వాళ్ళకి కానీ కొంతమందికి ₹1,00,000 ఇచ్చాడు కదా. అలా ప్రభుత్వం ఇవ్వాలంటే ఇవ్వదు కదా. కాబట్టే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సొంత నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. సొంత నిధులు ఎందుకంటే సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఇంకో 100 మంది ఆదుకుంటాడు. ఆయన డబ్బుతో పని లేదు కాబట్టి, ఆయన అవసరం సినిమా వాళ్ళకు ఉంది కాబట్టి డబ్బులు వస్తే ఆ డబ్బులతో రాజకీయంలో పేదలకు పంచిపెడతాడు, లేకపోతే పిఠాపురాలకు ఉపయోగపెడతాడు. మంచిదే కదా. ఆయన చేసుకోవాలి, సినిమాలు చేసుకోవాలా, రాజకీయం చేయాలి. నమస్తే అండి. నమస్తే. 10 నెలలు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన గెలిపించుకున్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన ఆరోగ్య సైతాన్ని పక్కన పెట్టి ఎండలో వానలో కూడా కష్టపడుతున్నాడు, కాళ్ళకి చెప్పులు సైతం విడిచి. ఇక అటువంటి వ్యక్తి గురించి ఎవరైనా ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడాలని ఇది అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళట్లేదా? ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ప్రజల్లో తిరగట్లేదా? ఆయన ఏసీ కార్లలో పోయి హాయ్ బాయ్ అని చెప్పేసి నమస్కారం చెప్పి తప్పుకోవట్లేదు. ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తున్నారు. ఆయన మీద ఏంటంటే బురద చల్లడానికి చూస్తున్నారు. పని చేసేవాడికే మాటలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. అదే మంచి కాయలు ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు ఎక్కువ అన్నట్టు పనిచేసేవాడికే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు ప్రస్తుతానికి. అలాగే గత ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఏం తేడాలు గమనించారు?
గత ప్రభుత్వం సోమరిపోతుని తయారు చేసింది. డబ్బులు పావులాల రూపాయలు పథకాలు పెట్టి ప్రజల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చేటటువంటి నిద్రపోండిరా బాబు మేము ఇల్లు జరుపుతాం మేము ఒళ్ళు జరుపుతామని చెప్పి గడిపి ఏం చేసిందంటే ప్రతి నిత్యావసర వస్తువులు పెంచేసింది, కరెంట్ రేట్లు పెంచింది, బస్ ఛార్జీలు పెంచింది, అన్నీ చేసింది. అన్నీ చేసి ప్రజలకి నెట్టి కొట్టింది. ప్రజల నెత్తి మీద పెద్ద బడ్డను వేసింది. ఇది సరిపోదా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి జరగడానికి? ఇప్పుడు రాష్ట్ర డెవలప్మెంట్ జరుగుతుంది. రాష్ట్రంలో ఏ నలుమూలలో ఏ అవకాశాలు లేవో, ఏ సదుపాయాలు లేవో, ఎవరికి బస్సు సౌకర్యాలు లేవో, ఎవరికి దారి సౌకర్యాలు లేవో, ఇవన్నీ కలిపి ఇవన్నిటిని తన భుజాన్ని వేసుకొని తన ఇంటి సమస్యగా ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక నడుస్తున్నటువంటి ఒక యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే యోధుడు అనడం కూడా ఒక తక్కువ మాట అనుకుంటా, ఒక మంచి నాయకుడు అనమాట. అటువంటి నాయకుడు చేస్తున్నటువంటి పనులే కానీ ఏవైనా కానీ ప్రజలు హర్షిస్తారు, కానీ ఈ ఎదురుగా ఉన్నటువంటి ఎక్స్ పార్టీ వాళ్ళు మాత్రం హర్షించలేరు. ఎందుకంటే వీళ్ళు తింటున్న అన్నంలో మట్టేసే రకాలు కదా, ఎక్కుతున్న మెట్టిని కాళ్ళు పట్టుకొని లాగే రకాలు కదా. అటువంటిప్పుడు వీళ్ళకి ఎక్కడుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కాదు, ఆయన పేరు ఉచ్చరించేటటువంటి హక్కు కూడా లేదు వీళ్ళకి ఎవరికి. 10 ఏళ్లలో మరి మనం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? 10 ఏళ్లలో ఎందుకు, రేపు రాబోయే ఎలక్షన్లోనే ఇతను ప్రజలకి సరైన ఆయన అంటాం ఏంటంటే చంద్రబాబు గారు ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉండాలి, ఆయన్ని వదిలే పరిస్థితి లేదు అంటున్నాడు కదా. ఏమో మరి సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు కదా. సీఎం అయినా అవుతాడు, చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటారు, సీఎం అయినా అవుతాడు. ఒకప్పుడు 2004లో పిఎం ఎవరయ్యా? మన 2 రాష్ట్రాలకి కలిపిన పిఎం ఎవరు? మరి ఆయన పైన నడిపించింది ఎవరు? అది ఆయన పైన ఉంది. 2004లో ఉన్నటువంటి రాజకీయంలో మన రాష్ట్ర ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు అయితే ఆయన పైనుండి నడిపించినటువంటి సోనియా గాంధీ గారు లెక్కనే వీళ్ళు కూడా సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఆయన పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చక్రం నడిపిస్తారు. నమస్తే బ్రో. నమస్తే అన్న. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. సో అంతా కొత్త ప్రభుత్వం. సో ఆయన పనితీరు అదంతా ఎలా ఉంది, ఏం గమనిస్తున్నారు? వాళ్ళు చెప్పాలన్నా మొత్తం ఈ మంత్ 10 months అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్ చూసే ఉంటారు, 5 years చేశారు. ఆ 5 years అప్పుడు 10 months చేశారన్న పవన్ కళ్యాణ్ ఏపీకి. రోడ్లు వచ్చినాయి, వాటర్ వచ్చింది, గ్యాస్ మొత్తం. సో అంటే ఈ 10 నెలల్లో మీరు గత 5 ఏళ్ళకి ఈ 10 నెలలకి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం గమనించారు? ఏమేమి తగ్గినాయి, ఏమేమి వస్తున్నాయి? చాలా తగ్గినాయి అన్న. మన కిరాణా సరుకు మొత్తం అన్ని బాగా తగ్గించారు. సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు వచ్చాక ఇద్దరు కలిసాక మొత్తం తగ్గినాయి. ఏపీలో బాగా అభివృద్ధి చేస్తున్నారు మొత్తం. అటు మన ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు బాగా అభివృద్ధి అవుతుంది అన్న. అలాగే రైతుల సబ్సిడీలు అవన్నీ కూడా అన్నీ బాగానే వస్తాయి అన్న. పెన్షన్స్, ఇసుక, మన స్కూల్కి ఉంటాయి కదన్న, అమ్మఒడి టైప్ ఉంటాయి కదా, ఫిట్టర్ కదా కొత్త, అవన్నీ అంతే. అన్ని పథకాలు వస్తాయి అన్న. ఫ్రీ గ్యాస్ సిలిండర్, లేడీస్కి బస్ ఫ్రీ. అయితే అవుట్ ఆఫ్ ద చంద్రబాబు గారిని చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. వాళ్ళందరిలో ఎలా అంటే వాళ్ళందరూ ఫస్ట్ టైం అందరూ ఫస్ట్ టైం అన్న. సో వాళ్ళందరిలో ఏమేమి గమనిస్తున్నారు అంటే వాళ్ళ పనితీరు ఎలా ఉంది? అందరూ బాగానే చేస్తున్నారు అన్న. అందరూ ట్రూ లీడర్స్ అందరూ. సో మరి పవన్ కళ్యాణ్ ఇంకా నెంబర్లు పెంచుకుంటారా? పెంచుతారన్న కన్ఫర్మ్ గా. డైరెక్ట్ సీఎం అన్న. నెక్స్ట్ ఈసారి మామూలు మా పవన్ కళ్యాణ్ సార్ ఈసారి నిలబడినా డైరెక్ట్ సీఎం అయిపోతుంది అన్న. నెక్స్ట్ టైం డ్యామ్ షూర్ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనేమో ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఉండాలంటున్నాడు కదా. మరి ఆయన ఆ మాట అంటున్నప్పుడు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవుద్దన్న. ఇంకా మామూలు ఇప్పుడు కూడా ఆయన డిప్యూటీ సీఎం కూడా కాదు, ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడు కూడా లెక్క. మాకు ఇప్పుడు సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఆయన సపరేట్ అయ్యేలా కనిపించట్లేదు కదా. సీఎం అనేది మీకు అత్యాశ అవుతుంది. అదే చూడాలన్న. మార్పులు చేర్పులు ఏమన్నా అవుతాయి. ఇంకా 5 years ఉంది కదా గవర్నమెంట్, చూడాలి. పక్కా కళ్యాణ్ బాబు పక్కా అన్న. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మరి దొమ్మేరన్న, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా. ఓటేసారా? వేసాను, 2 times వేసాను. పోయినసారి ఊరిలో ఈసారి మీ వైపు పార్టిసిపేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ అన్న. కన్ఫర్మ్ పోటీ ఎక్కడ ఏపీలో మా ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా ఆయన వచ్చేస్తారు ఈసారి. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి 10 నెలలు అయిపోతుంది దగ్గర. సో ఆయన పనితీరు కానీ ఆయన గెలిపించుకున్న 21 ఎమ్మెల్యేల పనితీరు కానీ ఏం గమనించారు? ఆయన పాలనలోనైతే అభివృద్ధి చాలా బాగా చేస్తున్నాడు. ఆయన గెలిచిన చోట కానీ ముందు కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలని ఆయన దాని బాటలోనే నడుస్తున్నాడు. సినిమాలకు కానీ ఎక్కడికి బయట రాకుండా అట్లా ఓన్లీ పాలిటిక్షన్ రాజకీయాల పరంగానే ఆయన ముందుకు వస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆయనకి ఫస్ట్ టైం, ఆయన ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ టైము. సో అన్నీ కూడా సమర్థవంతంగా చేస్తున్నారు అనిపిస్తుందా పనులంతా కూడా?
అన్నీ సమర్థవంతంగానే చేస్తున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అదొక కీలకమైన పార్టీగా మారింది ఇప్పుడు. అయితే మరి మన ఫ్యూచర్లో సీఎంగా చూడొచ్చు అంటారా? ఎంత టైంలో చూడొచ్చు ఆయన పవన్ కళ్యాణ్ గారిని? ఫ్యూచర్లో అంటే టైం పట్టిద్ది అన్న, అంత తొందరగా అయితే జనాలు నమ్మరు. అంటే ఆయన 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా చంద్రబాబు గారితోనే ట్రావెల్ అవ్వాలని ప్లాన్లో ఉన్నారు. మరి ఆయన మరి ఎప్పుడు ఇండివిజువల్ అయ్యి ఎప్పుడు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? తొందరలోనే అయితే అవుతా అన్న, ఎప్పుడు వాళ్ళ కాడ అయితే ఉండలేడు. ఒకసారి కలిసి మళ్ళీ విడిపోయి మళ్ళీ ఇప్పుడు కలిసినాడు. ఎందుకంటే ఆయన కష్టాల్లో ఉన్నాడని కేసులు అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని బయటకు విడిపించినప్పుడు నారా లోకేష్ కానీ బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా వెళ్ళినప్పుడు నిరాహార దీక్ష రోడ్ల పైన ఉండడం అలా చేసి ఆయన బయటకు తెచ్చారు చంద్రబాబు నాయుడిని. ఆ మూమెంట్లో వీళ్ళంతా కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. లేకపోతే ఆయన ఓన్గా సింగిల్గానే చేసేవాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర ప్రజలందరూ ఒక నమ్మకం ఏర్పడింది. సో మరి అదే నమ్మకం అదే విశ్వాసం ఇప్పుడు మన ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారో నెక్స్ట్ ఆయన ఇంకా విడిపోయి బయటకు వెళ్ళినా కూడా అంతే రేట్ ఆఫ్ సక్సెస్ వస్తుంది ఆయనకి? వస్తుంది, విడిపోయినా కూడా వస్తుంది. ఇప్పుడు ఆయన పాలన బాగుంది. ఆయన ఓన్లీ జనాల కోసమే తిరుగుతున్నాడు, జనాల కోసమే పనులు చేస్తున్నాడు. నమస్తే అన్న. 10 నెలలు అవుతుంది మొత్తం ప్రభుత్వం ఏర్పడి. అయితే జనసేన తరఫున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు మొత్తం వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది? ఏం మార్పులు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం మార్పులు గమనించారు అన్న? ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వచ్చారన్న. డిప్యూటీ సీఎం అనే పదవికే పేరు తెచ్చింది ఆయనన్న. అంతకుముందు ఆ పదవి గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. ఈయన వచ్చిన తర్వాతే డిప్యూటీ సీఎం అనే పదవి ఒకటి ఉంది అని ఎక్కువ మందికి తెలిసిందన్న. కానీ ఇక్కడ మనమైతే పరిపాలన గురించి మాట్లాడుకుంటే 10 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ తిరిగి రోడ్లు అవి వేయాలి, చిన్న చిన్న పల్లెడు విలేజ్ టూర్ల కన్నా రోడ్లు ఉండాలి అనే విషయం పైన అయితే చర్చించి రోడ్లు అయితే వేస్తున్నారన్న, బ్రహ్మాండంగా వేస్తున్నారన్న. అయితే పైనుంచి కొంత దాన్ని ఏమంటారు పేమెంట్ రావట్లేదు, జనసేనకు సరిపడా చేయాలనుకున్న వాటికి అంటున్నారు. మరి సహకరిస్తున్నారా చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆయనకి? అన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి, చంద్రబాబు గారు కూడా సహకరిస్తున్నారు అనేదైతే ఏకీభవిస్తానన్న. కానీ ఇంతకుముందు ఏ ప్రభుత్వం అన్నా ఎలక్షన్ ముందు ఇలాంటి పథకాలు మేము చేస్తాము అని చెప్పి ఆ తర్వాత చేశారు చేయలేదు అనేది పక్కన పెడితే పథకాలు చెప్పి ఎలక్షన్లోకి వచ్చారన్న. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి పథకాల గురించి చెప్పకుండా సొంత కృషితో ముందుకు వచ్చారన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఫండింగ్ కోసం అని చెప్పి మళ్ళీ నేను కొంచెం సినిమాలు కూడా చేస్తానని చెప్పారు. ఫండింగ్ రాకేనా ఆయన సినిమాలు చేస్తానంది? అలాగే ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందా, ఓన్లీ రాజకీయంలో ఉంటేనే బాగుంటుందా అన్న? ఆయన మాత్రం సినిమాలను వదిలేసే ప్రసక్తే లేదన్న. ఆయన వదిలేసిన అభిమానులు అతన్ని వదలనివ్వరన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారంటే సినిమా స్టారు, సినిమాల్లో ఉండాల్సిందే అని ఒత్తి చెప్తారన్న అభిమానులు అయితే. కాబట్టి ఇంకొక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఒక దేవుడు అన్న, పైన ఇంకా దిగు వచ్చిన దేవుడు అని చెప్తానన్న నేనైతే. మరి ఇంకొక కొద్ది రోజుల్లో మనం ఆయన ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారు రాష్ట్రానికి? ఎక్కువ అన్న, 90కి 99% కూడా చూడొచ్చు అన్న ముఖ్యమంత్రిగా. కానీ అయితే కింద నాయకులు అయితే విమర్శ భేదాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీది టీడీపీ, నాది జనసేన అని అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా నేను ఒక 10 సంవత్సరాలు చంద్రన్న గారితో కూటమిగానే ఉంటాను అనే మాట అంటున్నారు. కాబట్టి మనము అతని నిర్ణయాన్ని చెప్పలేమన్నా, ఆయనతో ఏకీభవించడం అతని నిర్ణయాన్ని అయితే ప్రత్యేకంగా మనం చెప్పలేం.